హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పీఎం సంసద్ ఖేల్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి అధికారులు, క్రీడారంగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచానికి మన కాన్ఫిడెన్స్ చూపించడానికి స్పోర్ట్స్ ఒక అత్యుత్తమ మార్గమని అన్నారు. అలాగే భారతదేశం క్రీడారంగంలో ప్రపంచంలోనే ముందుండేలా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 30 గ్రౌండ్లలో మరి ఈ క్రీడలు జరుగుతాయి. ఇందులో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్, అదేవిధంగా ఇతర క్రీడలు కూడా ఇందులో పార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని డివిజన్స్లలో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 40 డివిజన్స్ లో కూడా డివిజన్ల వారీగా 7 అసెంబ్లీల వారీగా చివరకు సికింద్రాబాద్ పార్లమెంట్ లెవెల్లో ఫైనల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అన్ని జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కూడా ఆ యొక్క కాలేజీ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించి ఇంటర్ కాలేజీ కాంపిటీషన్స్ కూడా మొదటిసారిగా నిర్వహిస్తా ఉన్నాం. ఇదే కాకుండా బస్తీలో ఉన్నటువంటి మహిళలకు కూడా మ్యూజికల్ చైర్స్ కానీ టగ్-ఆఫ్-వార్కి సంబంధించినటువంటి ఆటల పోటీలు మహిళల కోసం ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇదే కాకుండా వివిధ మీడియాలో ఉన్నటువంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ కానీ ఇతర మీడియా పర్సన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈసారి పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతున్నారో ఈ సంవత్సరము దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా క్రికెట్, ఇతర పోటీలు కూడా ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం జరుగుతాం. సమ్మక్క సారలమ్మ జాతరలో తన పెంపుడు కుక్క తులాభారంతో బెల్లం సమర్పించిన ఘటనపై హీరోయిన్ టీనా శ్రవ్య క్షమాపణ చెప్పారు. తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతి